లక్షలాది మంది భక్తులు రోజూ దర్శించే పుణ్యక్షేత్రం తిరుమల. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా నిత్యం వెలుగులీనుతూ భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ ఉంటుంది. అన్నసత్రాలు, నిత్య సేవలు, బ్రహ్మోత్సవాలు, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విశేషాలు. అడుగుపెట్టాక వెనక్కి రావాలనిపించదు. ప్రకృతి సోయగాల మధ్య వెలసిన బ్రహ్మాండ నాయకుడి ఆలయం తిరుమల దేవస్థానం. రోజులో 12 గంటల అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఏ రోజు అన్నదానానికి సెలవు ఉండదు. రోజుకు ఎంత తక్కువ వేసుకున్నా 1,00,000 నుంచి 1,50,000 వరకు అరిటాకులు అన్నసత్రాల్లో లేవాల్సిందే. 10 టన్నుల బియ్యం, 1,500 కిలోల పప్పు, 3 టన్నుల కూరగాయలతో రోజువారీ భోజనం సిద్ధమవుతుంది. తిరుమల గొప్పతనాన్ని చాటేలా ప్రముఖ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ సైతం వెంకన్న వైభవానికి అబ్బురపడిపోయింది. తిరుమలపై 43 నిమిషాల డాక్యుమెంటరీని చిత్రీకరించింది. ఎన్జీసీ టీం చాలా శ్రద్ధాశక్తులతో ఈ డాక్యుమెంటరీని తీసింది. ముందస్తుగా సమగ్ర సమాచారాన్ని తెలుసుకుంది. ఎలాంటి విజువల్స్ తీసుకోవాలో ముందుగానే రెడీ అయ్యింది. తిరుమల క్షేత్రం మొత్తం తిరిగి చూసింది. 6 నెలల ముందే ఇదంతా జరిగింది. ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాజేంద్రతో పాటు 2 కెమెరామెన్లు, 1 స్క్రిప్ట్ రైటర్, 2 అసిస్టెంట్లు కలిపి మొత్తం 6 సభ్యుల బృందం తిరుమల ప్రాశస్త్యాన్ని తమ కెమెరాల్లో బంధించింది. బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కూడా వచ్చి 10 రోజుల పాటు ఉండి వాటిని చిత్రీకరించి వెళ్లారు. నిజానికి తిరుమలపై వారు డాక్యుమెంటరీ తీయాలని మొదట అనుకోలేదు. ప్రముఖ ఆలయాల్లో జరుగుతున్న అన్నదానాలపై మెగా కిచెన్ పేరిట డాక్యుమెంటరీని ప్లాన్ చేశారు. అందుకోసం కేవలం 2 నిమిషాల క్లిప్పింగ్ తీసుకుందామని తిరుమల వచ్చారు. ఇక్కడి విశేషాలు తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. మొత్తం ఈ దేవస్థానంపైనే ఒక డాక్యుమెంటరీ తీయాలని నిర్ణయించుకొని మళ్లీ వచ్చారు. తాము తీసిన డాక్యుమెంటరీని టీటీడీ అధికారులకు ముందుగా చూపించారు. వారు కూడా చాలా బాగుందంటూ కితాబిచ్చారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.